హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జాఫర్. వెల్కమ్ బ్యాక్ టు జాఫర్ ఎడ్యుకేషన్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారానికి సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ ఉన్నాయి మిత్రమా. వాటన్నిటిని మనము వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. అదేవిధంగా టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఫ్రీ పీడిఎఫ్ నోట్స్, అదేవిధంగా మెటీరియల్స్, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో మీకు ఫ్రీగా అందించబడతాయి మిత్రమా. మీకు కావాలి అనుకుంటే వాట్సాప్ లింక్ నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా ప్రతి ఒక్కరూ మన యొక్క వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అక్కడ అన్ని రకాల క్వాలిటీ టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి పీడిఎఫ్ నోట్స్ మీకు అందుబాటులో ఉంటాయి. సో మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ మన యొక్క కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను, అక్కడ నుండి మీరు జాయిన్ అవ్వచ్చును. రెండో విషయం, ఇక్కడ డిఎస్సికి సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్ కూడా మన యొక్క యాప్లో అందుబాటులో ఉంది. సో లో కాస్ట్లో క్వాలిటీ టెస్ట్ సిరీస్ మీకు అందుబాటులో ఉంటుంది. సో ప్రతి ఒక్క టెస్ట్ మీకు టాపిక్ వైజ్ ఉంటుంది. సో లెసన్ వైజ్గా, టాపిక్ వైజ్గా మీకు రివిజన్ అవుతుంది. మీకు అన్ని టాపిక్స్ కూడా కవర్ కావడం జరుగుతుంది. సో యాప్ యొక్క లింక్ కూడా నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెడతాను. తప్పకుండా యాప్ని డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ సిరీస్ని డైలీ రాసే ప్రయత్నం కూడా చేయండి మిత్రమా. రైట్, ఇక మొదటి అప్డేట్ చూసుకున్నట్లయితే మిత్రమా, నోటిఫికేషన్లు ఇంకెప్పుడు అనే ఆర్టికల్ తోటి మనకు ఆంధ్రప్రభలో ఈరోజు న్యూస్ అయితే రావడం జరిగింది. ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మిత్రమా. క్లియర్గా చూడండి, ఇక్కడ కొత్త ఉద్యోగాల జాడ లేదు, జాబ్ క్యాలెండర్ పత్తా లేదు, నెలలుగా ఊరిస్తున్న గ్రూప్స్ ఫలితాలు, ఎస్సీ వర్గీకరణ కులగణనతో తీవ్ర జాప్యం, క్లారిటీ ఇవ్వని ప్రభుత్వము, కన్ఫ్యూజన్లో అభ్యర్థులు, ఎదురుచూపుల్లో నిరుద్యోగులు, వయసు మీరుతుందన్న దిగులు, మేనిఫెస్టో అసెంబ్లీలో ఇప్పటికే 2 జాబ్ క్యాలెండర్లు, జూన్లో 3వ జాబ్ క్యాలెండర్ ప్రకటనకు అవకాశం. రైట్, ఇక్కడ చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇక్కడ నిరుద్యోగులకు ఎదురు చూపులు తప్పట్లేదు. నెక్స్ట్ వయసు కూడా చాలామంది మిత్రులది ఏజ్ కూడా ఎక్కువ అవుతుందన్న ఆందోళనలు అయితే ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చినట్లయితే సో వారు ఒక నెక్స్ట్ వేరే ఉద్యోగాలు చేసుకోవాలా లేదా కంటిన్యూ ప్రిపరేషన్ వేరే వాటికి వెళ్లకుండా చదవాలా అనే విషయాన్ని వారు ఒక క్లారిటీ రావాల్సి ఉంటుంది. క్లారిటీకి వస్తారు. కానీ ఇక్కడ ప్రభుత్వం కన్ఫ్యూజన్లో ఉంచుతుంది అభ్యర్థులందరినీ. సో ఎస్సీ వర్గీకరణ తర్వాత నోటిఫికేషన్ వస్తుంది. సో ఇలా కాకుండా ఒక క్లారిటీగా ఈ డేట్కి ఇస్తాము, ఈ డేట్కి ఎస్సీ వర్గీకరణ, సో ఈ విధంగా క్లారిటీ ఇవ్వాలని నిరుద్యోగులు అయితే ఒక డిమాండ్ అయితే ఉంది. సో వారు ఆందోళనలు ఉన్నారు కాబట్టి తప్పకుండా వారికి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది. ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థుల ఆశలు ఇప్పట్లో నెరవేరేలా లేవు. జాబ్ క్యాలెండర్పై కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఒకసారి అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో మరోసారి ప్రకటించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటు, ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో ఏదీ కార్యరూపం దాల్చలేదు. తాజాగా సమగ్ర కులగణన ద్వారా బీసీలకు స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇది అమల్లోకి రావాలంటే బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందాల్సి ఉంది. ఇది అంతా సులభంగానే జరిగే ప్రక్రియ కాదు. మరోవైపు నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న అభ్యర్థులకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో ప్రిపరేషన్ కొనసాగించాలా లేక ఉద్యోగం చేయాలా అనే కన్ఫ్యూజన్లో అభ్యర్థులు తర్జన భర్జన పడుతున్నారు. కాబట్టి తప్పకుండా ప్రభుత్వం వీటిపై క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎలక్షన్ కోడ్ రేపటితో కంప్లీట్ అయిపోతుంది. రేపు కౌంటింగ్ ఉంది ఎమ్మెల్సీ ఎలక్షన్ సంబంధించి. సో దాని తర్వాత అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు అవుతాయి. సో ఆ లోపు ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చినట్లయితే అభ్యర్థులు వారు ఒక నిర్ణయానికి వచ్చి సో వారు యొక్క ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా సో వారు ప్రిపరేషన్ అనేది చేసుకుంటారు. కాబట్టి ప్రభుత్వం తప్పకుండా వీటిపై క్లారిటీ ఇవ్వాల్సింది. ఒకసారి ఏమేమి అడ్డంకులు ఉన్నాయనే విషయాన్ని కూడా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం మనం. ఇక్కడ చూడండి, అధికారంలోకి వచ్చిన 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని ప్రకటించినటువంటి ప్రభుత్వం పాత నోటిఫికేషన్లకు అపాయింట్మెంట్ లెటర్లు ఇచ్చిందని, మరోవైపు పరీక్షలు ముగిసిన నెలలు గడుస్తున్న గ్రూప్ 1, 2, 3 ఫలితాలు రేపు మాపు అంటూ జాప్యం చేస్తుందని, కొత్త నోటిఫికేషన్ లేక గ్రూప్స్ లాంటి పోస్టులకు ఫలితాలు ప్రకటించగా అభ్యర్థులు అయోమయానికి గురవుతున్నారు. ఇంకోవైపు వయసు మీరుతుండడంతో యూనిఫామ్ ఉద్యోగాలకు అర్హత కోల్పోతామన్న టెన్షన్తో పాటు ఆర్థిక భారం మరోవైపు అభ్యర్థులను అయితే తీవ్ర మనోవేదనకు గురి చేస్తుంది. రైట్, తప్పకుండా ఎకనామికల్ చాలా అయితే ప్రాబ్లం అయితే అవుతుంది. సో ఇక్కడ ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇవి అధిగమిస్తేనే నోటిఫికేషన్. చూడండి, ప్రభుత్వ నోటిఫికేషన్లు విడుదల చేయాలంటే ముందుగా ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం కావాలి. దాంతోపాటు కొత్తగా కులగణన సర్వే చేపట్టిన గవర్నమెంట్ స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తామని ప్రకటించడంతో ఇది కూడా క్లియర్ కావాల్సిందే. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదానికి తక్కువ సమయం పట్టినా బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం పార్లమెంట్ పరిధిలో ఉండడంతో ఇప్పట్లో
కొలిక్కి రావడం కష్టమని సో ఈ ఆర్టికల్లో రాస్తున్నారు. ఇక్కడ ఒకసారి గమనించినట్లయితే సో బీసీలకు 42% రిజర్వేషన్ అంటే సో కష్టంతో కూడుకున్న పని, ఎందుకంటే అది పార్లమెంట్లో ఆమోదం పొందాల్సి ఉంది. రైట్, ఒక ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మన దగ్గర చట్టం చేసినట్లయితే దాన్ని అమలు చేసుకోవచ్చు. రైట్, ఇది మార్చి 6న కేబినెట్ సమావేశాల్లో నిర్ణయం తీసుకుంటామని చెప్తున్నారు. మరి ఇక్కడ ప్రభుత్వము బీసీ రిజర్వేషన్ వచ్చేంత వరకు అన్ని నోటిఫికేషన్లు ఆపినట్లయితే చాలా లేట్ అవుతుంది. లేదు, ఓన్లీ ఎస్సీ వర్గీకరణ అయిన వెంటనే చట్టమైన వెంటనే నోటిఫికేషన్లు ఇచ్చినట్లయితే సో నోటిఫికేషన్లు వచ్చే ఛాన్స్ ఉంది. ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ రాజకీయ న్యాయపరమైన సమస్యలు ఉంటే బిల్లు చట్టరూపం దాల్చడానికి ఇబ్బందులు అనేటివి ఉండవు. కానీ సమస్యలు వస్తే మాత్రం ఏడాది పైన పట్టే అవకాశం ఉంది. దేనికి? బీసీ రిజర్వేషన్కి, ఎందుకంటే అది పార్లమెంట్లో ఉన్నటువంటి అంశం. కానీ సమస్యలు వస్తే మాత్రం 1 year పడుతుంది. 2 అంశాలు క్లియర్ అయ్యాక ప్రభుత్వం ఖాళీల వివరాలు తేల్చాల్సి ఉంటుంది. ఇక్కడ అనంతరం ఆర్థిక శాఖ ఆమోదం పొందాలి. ఖాళీల ఆధారంగా టీజీపీఎస్సీ అదే టీఎస్ఎల్బీఆర్బీ అలాంటి రిక్రూట్మెంట్ బోర్డులు ఇండెంట్ అందజేస్తే ఆపై నియామక సంస్థలు నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉంది. సో వీటితో పాటు స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైతే నోటిఫికేషన్లకు అడ్డంకింక ఛాన్స్ ఉంది. కాబట్టి ఎలక్షన్ షెడ్యూల్ ముందే లేదా తర్వాత ఉద్యోగాల భర్తీ చేపట్టవచ్చు. టీజీపీఎస్సీ లాంటి ఆ నియామక సంస్థలు ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్లో ఏమైనా మార్పులు తీసుకొచ్చినా, పోలీస్ బోర్డు ఈవెంట్స్ మార్చినా మరికొంత సమయం పట్టవచ్చు. ఇప్పటికే విడుదల చేసిన కొన్ని నోటిఫికేషన్లో వివిధ కోర్టు కేసులతో పరీక్ష నిర్వహణ, ఫలితాల విడుదలలో జాప్యం జరిగింది. కొంచెం ఆలస్యమైన ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉద్యోగాలు భర్తీ చేయాలని నిరుద్యోగులు అయితే కోరుకున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే మిత్రమా, ప్రభుత్వము బీసీ రిజర్వేషన్లకు వచ్చేంత వరకు వెయిట్ చేసినట్లయితే 1 year అనేది పడుతుంది అనేది ఈ ఆర్టికల్లో రాశారు. రైట్, ఒకవేళ బీసీ రిజర్వేషన్ కాకుండా ఓన్లీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన అంశం కంప్లీట్ అయిన వెంటనే సో నోటిఫికేషన్లు వేయాలి అని అనుకుంటే సో దానికి ఒక క్లారిటీ ఇచ్చినట్లయితే ప్రభుత్వం సో ఈ డేట్న ఈ నోటిఫికేషన్ ఇవ్వబోతున్నామనే క్లారిటీ ఇచ్చినట్లయితే సో నిరుద్యోగులకు ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థులకు కావచ్చు ఒక ఎలా చదవాలి, ఏ విధంగా టైం టేబుల్ వేసుకోవాలని ఒక అంచనాకు రావడం అనేది జరుగుతుంది. రైట్, ఇక్కడ ఒక విషయాన్ని గమనించినట్లయితే ముఖ్యంగా మనకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఒకసారి దానికి సంబంధించిన అంశాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. చూడండి, ఇక్కడ గ్రూప్స్లలో 6,000 పోలీస్ శాఖలో 12,000కు పైగా ప్రభుత్వం టెట్ ఫలితాలు ఇప్పటికే ప్రకటించడంతో ముందుగా డిఎస్సి నోటిఫికేషన్కు 6,000కు పైగా పోస్టులు విడుదల చేయనుంది. అధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీ గ్రూప్స్ ఖాళీ. చూడండి, ఇక్కడ ఒక ఆర్టికల్ దీన్ని కరెక్ట్ రాయలేదు. ఒకసారి చూసినట్లయితే ఇక్కడ ప్రభుత్వం అనేది టెట్ ఫలితాలు ప్రకటించింది. ముందుగా డిఎస్సి నోటిఫికేషన్ 6,000కు పైగా పోస్టులు అయితే విడుదల చేయనుందని దీంట్లో రాయడం అనేది జరిగింది. రైట్, మరి టెట్ ఫలితాలు ఇప్పటికే ప్రకటించింది. సో డిఎస్సి నోటిఫికేషన్ అనేది 6,000కు పైగా పోస్టులు ఉన్నాయి. తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాబోతుంది అనేది చెప్తున్నారు. ఇది ఎట్లా మరి బీసీ రిజర్వేషన్ల కోసం వెయిట్ చేసినట్లయితే తప్పకుండా టైం పడుతుంది. రైట్, బీసీ రిజర్వేషన్ల కోసం వెయిట్ చేయకుండా ఓన్లీ ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి అంశాన్ని క్లియర్ కాగానే ఈ నోటిఫికేషన్ అయితే రాబోతుంది. 6,000కు పైగా పోస్టులతో విడుదల చేయనుందనేది సో రాయడం జరిగింది. మరి ఇక్కడ రెండో విషయం గమనించినట్లయితే టెట్కి సంబంధించిన ఫలితాలు అయితే ఆల్రెడీ వచ్చాయి. రైట్, మరి డిఎస్సి నోటిఫికేషన్ మార్చిలో నోటిఫికేషన్ వచ్చినట్లయితే సో మీకు ఏప్రిల్ మే కల్లా ఎగ్జామ్స్ అనేది లేకుంటే ఆ నోటిఫికేషన్కి దానికి ఒక 50 to 60 days అనేది టైం అయితే ఉంటుంది మిత్రమా. ఒకవేళ నోటిఫికేషన్ ఏప్రిల్ అలా వచ్చినట్లయితే మరో టెట్ అయితే కంపల్సరీ మిత్రమా. మరో టెట్కి అయితే కంపల్సరీ ఉండే అవకాశం ఉంది ఏప్రిల్లో. ఎందుకంటే యాజ్ పర్ జియో 6 monthsకి ఒకసారి టెట్ వేయాలని గవర్నమెంట్ జియో ఆర్డర్ చేసింది. కాబట్టి తప్పకుండా టెట్ నోటిఫికేషన్ కూడా టెట్ కన్వీనర్ వాళ్ళు రిలీజ్ చేయడం జరుగుతుంది. సో దానివల్ల మరో టెట్ తర్వాతనే డిఎస్సి ఎగ్జామ్ ఉండే అవకాశం ఉందా అనేది కూడా చాలామంది అభ్యర్థుల్లో ఒక అంశం అయితే ఉంది. రైట్, ఆ విధంగా జరిగే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే మిత్రమా, ప్రతి డిఎస్సికి కంపల్సరీ 2 టెట్ల తర్వాతనే ఒక డిఎస్సి నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇప్పటి వరకు అయితే. సో ట్రెండ్ మీరు చూసుకున్నట్లయితే 2012 నుంచి కావచ్చు, 2023 డిఎస్సి 24 డిఎస్సి వరకు కూడా ప్రతిసారి 2 టెట్లు అయిన తర్వాతనే నోటిఫికేషన్ అనేది డిఎస్సి నోటిఫికేషన్కి సంబంధించిన ఎగ్జామ్ అనేది జరగడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు డిఎస్సి 2017లో కావచ్చు 17 టెట్ అయిన తర్వాతనే 17లో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది. 2023కి సంబంధించి మీకు 23లో ఒక టెట్, 24లో ఒక టెట్ అయిన తర్వాతనే మళ్ళీ డిఎస్సి 2024
ఎగ్జామ్ కూడా జరగడం జరిగింది. సో ఇట్లా ప్రతిసారి 2 టెట్ల తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ అయితే ఆనవాయితీగా వస్తుంది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్ని చూసినట్లయితే సో తప్పకుండా నోటిఫికేషన్ అనేది వచ్చినా ఎగ్జామ్ మాత్రము మరో టెట్ ఎగ్జామ్ అయిన తర్వాతనే ఈ యొక్క డిఎస్సి ఎగ్జామ్ కూడా అయ్యే అవకాశం ఉంది. సో ఇక్కడ మొత్తానికి మనకు బీసీ రిజర్వేషన్ని పక్కన పెట్టినట్లయితే వీరు ఒకవేళ దానికోసం వెయిట్ చేసినట్లయితే చాలా రోజులు టైం పట్టే అవకాశం ఉంది. లేదు మేము ఓన్లీ ఇప్పుడే అంటే తొందరగా కంప్లీట్ చేయాలి అని అనుకుంటే వీరు తప్పకుండా డిఎస్సి నోటిఫికేషన్ అయితే కంపల్సరీ వేయబోతున్నారు. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. సో మీరు కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులు మిత్రమా, డిఎడ్ బిఎడ్ చేసినటువంటి అభ్యర్థులంతా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. మరో టెట్ వచ్చినా రాకున్నా మీరైతే ఖచ్చితంగా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండాలి. సో టెట్ వచ్చిన 50-60 డేస్లో ఎగ్జామ్ ఉంటుంది. దాని తర్వాత డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్ కూడా 1 or 2 month గ్యాప్లో పెట్టే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి మొత్తానికి డిఎస్సి 2025లో మీరు స్కూళ్ళలో అయితే ఉంటారు. కాబట్టి సో ఆ యొక్క అంశాన్ని గుర్తుపెట్టుకొని తప్పకుండా మీ యొక్క ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. ముఖ్యంగా డిఎస్సి అభ్యర్థులు, ఎందుకంటే డిఎస్సి నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది. సో మీరు దీని గురించి ఎక్కువ ఆందోళన చెందకండి. తప్పకుండా పోస్టులు పెంచాలనే దాన్ని మనం డిమాండ్గా పెట్టాలి. కానీ డిఎస్సి నోటిఫికేషన్ 100% వస్తుంది. మీరు టెన్షన్ పడకండి. 6,000 అని అన్నారు. సో అదే అంశాన్ని పేపర్లో కూడా రాయడం జరిగింది. సో ఇంకెక్కువ పోస్టులు కూడా ఉన్నాయి. సో వాటిని కూడా యాడ్ చేసి వేసినట్లయితే ప్రతి జిల్లాలో ఎడ్జిటికి సంబంధించి 100+ పోస్టులు కూడా ఉండే అవకాశం ఉంది. నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా చూడండి, గ్రూప్ 1లో 300కు పైగా, గ్రూప్ 2లో సుమారు 800, గ్రూప్ 4లో 5,000 పోస్టులు ఖాళీలు ఉన్నట్టు తెలుస్తుంది. వీటన్నింటినీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో ప్రకటించనుంది. పోలీసు ఉద్యోగాలు 12,000కు పైనే ఉన్నాయి. సో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 2,000, గెజిట్ స్కేల్ ప్రొఫెషనల్ సర్వీస్ సంబంధించిన డిగ్రీ కాలేజ్ లెక్చరర్ పోస్టులు ఉన్నాయి. అదేవిధంగా సింగరేణిలో అన్ని డిపార్ట్మెంట్లో 1000కి పైగా ఖాళీలు ఉన్నాయి. సో ఇలా ప్రతి డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ అని కొన్ని వేలలో ఉన్నాయి. సో వీటన్నిటిని నోటిఫికేషన్ తప్పకుండా ప్రభుత్వం వేయాలి. అదేవిధంగా ఇక్కడ పోలీస్ శాఖలో 12,000 ఖాళీలు ఉన్నాయి. డిఎస్సిలో 6,000కు పైగా ఖాళీలు ఉన్నాయి. 6,000కు పైగా అంటే 7,000 నుంచి 10,000 మధ్యలో ఖాళీలు ఉండే అవకాశం ఉన్నది చాలామంది అయితే అంటున్నారు. సో మొత్తానికి నోటిఫికేషన్ వచ్చినాక మనకు క్లారిటీ అయితే వస్తుంది. ఒక క్లారిటీ ఏంటంటే ఎడ్జిటికి సంబంధించిన ఖాళీలు అయితే అన్ని జిల్లాల్లో ఉండబోతున్నాయి. దాదాపుగా 100 పోస్టులు 100+ పోస్టులు అయితే చాలా జిల్లాల్లో ఉండే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది మిత్రం. సో ఈ విషయాన్ని మీకు క్లియర్గా ఇక్కడ ఆర్టికల్ వచ్చిన ప్రతి అంశాన్ని చెప్పడానికి రీజన్ ఏంటంటే మిత్రమా, డిఎస్సి మిత్రులు ముఖ్యంగా కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి మిత్రమా. సో ఈ డిఎస్సికి సంబంధించిన కంటిన్యూ ప్రిపరేషన్లో ఉన్నట్లయితే కొందరు కానిస్టేబుల్కి ఎలిజిబుల్ ఉన్న సో ఆ పోస్టులను కూడా రాసుకునే అవకాశం ఉంటుంది. ఇన్ ఫ్యూచర్లో మీకు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ కూడా రాసుకునే అవకాశం అనేది ఉంటుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఫస్ట్ డిఎడ్ బిఎడ్ చేసిన అభ్యర్థులు డిఎస్సి కంటిన్యూ ప్రిపరేషన్లో ఉండండి. మరో టెట్ ఒకవేళ వచ్చినట్లయితే సో దానికి కూడా రెడీగా ఉండండి. సో మీ యొక్క స్కోర్ని పెంచుకోండి. సో నెక్స్ట్ తప్పకుండా మీకు టెట్ ఫలితాలు వచ్చిన వెంటనే డిఎస్సి ఎగ్జామ్స్ కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో డిఎస్సి 2023లో ఏ విధంగా అయితే మీకు జరిగిందో, సో ఫస్ట్ టెట్ ఒకటి వచ్చింది, తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ వచ్చింది, మళ్ళీ టెట్ నోటిఫికేషన్ వచ్చింది. టెట్ నోటిఫికేషన్ వచ్చి ఎగ్జామ్స్ అయ్యి రిజల్ట్ వచ్చాక డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేటివి ఉండే. సో ఆ విధంగా ఈసారి కూడా జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. సో మీరు తప్పకుండా కంటిన్యూ ప్రిపరేషన్లు అయితే ఉండండి. సో ఇక్కడ సొంతంగా ఏది చెప్పడం లేదు మిత్రమా. సో గతంలో ఈ విధంగా జరిగింది. సో ప్రజెంట్ కూడా ఈ విధంగానే జరిగే అవకాశం అయితే కనిపిస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్ చూసుకున్నట్లయితే, ఎందుకంటే ఈ మార్చిలో మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన మళ్ళీ ఏప్రిల్లో టెట్ నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి ఆటోమేటిక్గా సో టెట్ ఫలితాలు వచ్చిన తర్వాత డిఎస్సి ఎగ్జామ్స్ని కండక్ట్ చేయడం అనేది జరిగే అవకాశం ఉంటుంది. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, 14,000 అంగన్వాడీ పోస్టులకు మహిళా దినోత్సవం రోజు నోటిఫికేషన్, పరేడ్ మైదానంలో 1,00,000 మందితో సభ, మంత్రి సీతక్క సమీక్షలో నిర్ణయం. ఇక్కడ ముఖ్యంగా ఈ యొక్క అంగన్వాడీ పోస్టులు డిఎడ్ బిఎడ్ చేసినటువంటి అభ్యర్థులకు అవకాశం ఇచ్చినట్లయితే తప్పకుండా ఈ యొక్క మనకు ప్రీ ప్రైమరీలో కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది వస్తుంది. సో దీని ద్వారా నష్టం ఎలా జరుగుతుందంటే చూడండి, ఒక విషయాన్ని అంగన్వాడీలో అన్ని నేర్చుకొని వస్తారనుకొని మన యొక్క ఫస్ట్ క్లాస్ బుక్లో పదాలు, వాక్యాలు, చిన్న చిన్న వాక్యాలు చదవడం అనేది ఆ యొక్క టెక్స్ట్ బుక్లో ఉంచుతారు. సో దాని ద్వారా ఇక్కడ అంగన్వాడీలో ఈ పిల్లవాడు నేర్చుకోవడం చాలా కష్టం. ఎందుకంటే వీరికి ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్స్కి చాలా పనులు ఉంటాయి. సో వీళ్ళకు రికార్డ్స్ రాయడము, మహిళలకు సంబంధించి, గర్భిణీ స్త్రీలకు సంబంధించి ఈ యొక్క వర్క్స్ ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. సో ఆయమ్మ వాళ్ళని చూసుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ చెప్పకపోవడం ద్వారా డైరెక్ట్ ఫస్ట్ క్లాస్కి వచ్చినటువంటి స్టూడెంట్ ఆ పదాలు, అక్షరాలు మనం ఫస్ట్ క్లాస్లో నేర్పాల్సి అనేది వస్తుంది. సో దాని ద్వారా పిల్లవానికి
కొద్దిగా బ్యాక్ అవుతున్నాడు గవర్నమెంట్ స్టూడెంట్ అని చెప్పవచ్చును. కాబట్టి ఆ గవర్నమెంట్ పిల్లలు ఆ యొక్క ప్రీ ప్రైమరీలో డిఎడ్ బిఎడ్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులను క్వాలిఫికేషన్ పెట్టి ఆ యొక్క అభ్యర్థులను ఎగ్జామ్ పెట్టి తీసుకున్నట్లయితే సో ఈ యొక్క అభ్యర్థులు అక్కడ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందిస్తారు. ఇక్కడ మనకు 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు వీరు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించారు. కొంత అయితే మనకు గ్రోత్ అనేది కనిపిస్తుంది స్టూడెంట్స్లో. కాబట్టి ఆ స్టూడెంట్స్ ఇప్పుడు మనం గవర్నమెంట్ స్కూల్కి వస్తారు కాబట్టి వచ్చిన తర్వాత ఆ పిల్లవాడు కొద్దిగా షార్ప్గా ఉండే అవకాశం ఉంది. సో దాన్ని ఒకసారి మీరు గమనించండి. ప్రైవేట్ స్కూల్లో పిల్లల్ని 3 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల నుండి పంపిస్తారు. ఆ పిల్లవాడు ఫస్ట్ క్లాస్కి వచ్చేసరికి కొద్దిగా షార్ప్ కావడం జరుగుతుంది గవర్నమెంట్ పిల్లవాడి కంటే. ఎందుకంటే గవర్నమెంట్ పిల్లవాడు ఇక్కడ అంగన్వాడీలో ఇవి ఏమీ నేర్పడం అనేది జరగదు. సో ఆటలు కావచ్చు, చిన్న చిన్న గేమ్స్ కావచ్చు, చిన్న చిన్న పదాలు, చిన్న చిన్న అక్షరాలు ముఖ్యంగా ఆ పిల్లవాడికి పరిచయం చేయాలి అంగన్వాడీలో. కానీ పరిచయం చేయకపోవడం వల్ల సో ఫస్ట్ క్లాస్కి వచ్చిన తర్వాతనే ఆ పిల్లవాడికి అన్ని కొత్తగా కనిపిస్తాయి. దాని ద్వారా నష్టపోతున్నారు. కాబట్టి ప్రభుత్వము డిఎడ్ బిఎడ్ క్వాలిఫికేషన్ ఉన్న అభ్యర్థులకు అవకాశం ఇచ్చినట్లయితే సో 14,000 మందికి మనకు ఉపాధి కల్పించినట్లు అవుతుంది. డిఎడ్ బిఎడ్ అభ్యర్థులు లక్షల్లో ఉన్నారు. కాబట్టి ఆ లక్షల్లో ఉన్న కొంతమందికి అయితే ఈ యొక్క పోస్టులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సో అలాంటి ఆ క్వాలిఫికేషన్స్ తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేసినట్లయితే తప్పకుండా ప్రభుత్వం న్యాయం చేసినట్లయితే కూడా అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ జాబ్ క్యాలెండర్ జాడా ఏది అని ఒక ఆర్టికల్ కూడా రాయడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన అంశాలన్నీ దీంట్లో ఉన్నాయి. నెక్స్ట్ ఇక అప్డేట్ని చూసుకున్నట్లయితే మిత్రమా, నిరుద్యోగులతో విద్యాశాఖ చెలగాటం, డిఎస్సిలో ఆగని అక్రమాలు. ఈరోజు మనకు ఆదిలాబాద్ కలెక్టరేట్కి సంబంధించినటువంటి ఒక అభ్యర్థి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి చూడండి పోస్టింగ్ ఇచ్చి తొలగించారు. తాన్సీకి చెందిన కాడిగిరి నవీన్ యాదవ్కు డిఎస్సి 2024 స్పెషల్ ఎడ్యుకేషన్ కేటగిరీలో తలమడుగు మండలం కుచులాపూర్ ప్రాథమిక పాఠశాలలో ఎడ్జిటీగా పోస్టింగ్ ఇచ్చి ఆ తర్వాత పక్షం రోజులైనా తొలగిస్తున్నట్లు ఉత్తర్వులు ఇచ్చారు. ఎడ్జిటీ స్కూల్ అసిస్టెంట్గా ఎంపికైన మరో అభ్యర్థిని ఎడ్జిటీ జాబితాలో పేరు లేకున్నా డైరెక్టర్ కార్యాలయ స్థాయిలో చక్రం త్రిప్పి తక్కువ క్యాడర్ కలిగినటువంటి ఆ యొక్క అభ్యర్థిని ఎడ్జిటీలో స్పెషల్ ఎడ్యుకేషన్లో అపాయింట్ చేశారు. సో ఇతన్ని ఆ సంవత్సరంలో ఎక్కడ తనపై వేటు వేస్తారో అనే అనుమానంతో స్కూల్ అసిస్టెంట్ పోస్టు నిరాకరించింది. అప్పటికే ఎడ్జిటీకి ఎంపికైన పాఠశాలలో విధులు నిర్వహిస్తున్న నవీన్ను అకారణంగా తొలగించి సదరు అభ్యర్థిపై విచారణ చేయాల్సిందిగా నవీన్ కోట్ల చుట్టూ సచివాలయం చుట్టూ అయితే తిరిగేలా చేశారు. సో ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే మిత్రమా, ఫస్ట్ ఒక అభ్యర్థి బీఎడ్లో జాయిన్ అయింది. సో అక్కడ సర్టిఫికేట్ కొంచెం కష్టమవుతుందనే ఉద్దేశంతో సర్టిఫికేట్స్ ఒకే సంవత్సరాలు చదివిన సర్టిఫికేట్స్ ఉండడంతో సో ఆ పోస్ట్ని మళ్ళీ వదిలేసి వచ్చి ఈ యొక్క పోస్ట్లో జాయిన్ అయ్యి ఈతని యొక్క పోస్ట్లో జాయిన్ కావడం అనేది జరిగిందని నవీన్ కుమార్ యాదవ్ని యొక్క ఆందోళన. రైట్, అక్కడ ఒక పోస్టులో అపాయింట్ అయిన తర్వాత సో అక్కడ ఫేక్ సర్టిఫికేట్ పెడితే ఫేక్ సర్టిఫికేట్ పెట్టిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. కానీ వేరే ఒక అతన్ని తొలగించి ఆ పోస్ట్ ఇవ్వడం అనేది కరెక్ట్ అయితే కాకపోవచ్చు. మొత్తానికి దీంట్లో నిజాలు ఏమున్నాయనేది కనుక్కొని కలెక్టర్కి ఆల్రెడీ కంప్లైంట్ చేయడం జరిగింది. సో విచారణ చేపట్టి సో జిల్లా విద్యాశాఖ అధికారులు చూడండి డిఎస్సి నియామక ప్రక్రియ ముగిసి 5 నెలలు గడుస్తున్న ఒక్కొక్కటి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ అక్రమాల వెనుక గతంలో పనిచేసిన రాష్ట్ర స్థాయి హోదాలో ఉన్నటువంటి అధికారు అండదండలు ఉన్నాయనేది ఇక్కడ రాయడం అయితే జరిగింది. సో ఇక్కడ అక్టోబర్ 2020 డిఎస్సికి సంబంధించిన అభ్యర్థుల నియామక పత్రాలు 324 పోస్టులకు 266 మంది పోస్టింగ్లు కేటాయించారు. ఆయా కారణాలతో 15 మంది పోస్టింగ్గా నిలిపివేసిన అధికారులు ఆ తర్వాత గట్టు చెప్పులే కాకుండా పోస్టింగ్ ఇస్తూ పోయారు. ఒక అభ్యర్థి 2-3 పోస్టులకు ఎంపిక కావడంతో వారికి ఇష్టమున్న పోస్టుకు బదులు మరో పోస్టును కేటాయించి మరొక అందరికీ లబ్ధి చేకూర్చేందుకు భారీగా డబ్బులు మారాయనేది దీంట్లో రాయడం అయితే జరిగింది. సో మరాఠీ మాధ్యమంలో ఎంపికైన అభ్యర్థి మహారాష్ట్రలో చదివినట్లు విచారణలో తేలిన మరో అభ్యర్థికి పోస్టింగ్ ఇవ్వడం లేదు. మరోవైపు ఉర్దూ మాధ్యమంలో ఎంపికైన గిరిజన అభ్యర్థి విషయంలో జాప్యం చేస్తున్నారు. తమకు నచ్చిన వారి విషయంలో నిబంధనలు పక్కన పెడుతూ అర్హులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే అంశాన్ని అయితే ఇక్కడ ఉంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక విషయాన్ని మరాఠీ మాధ్యమంలో ఎడ్జిటీగా ఎంపికైన ఓ అభ్యర్థి బేలా మండలం పోస్టింగ్ ఇచ్చారు. సదరు అభ్యర్థి అనర్హుడని మరొకరు ఫిర్యాదు చేసిన అధికారులు పట్టించుకోకుండా పోస్టింగ్ ఇచ్చారు. పోస్టింగ్ ఇచ్చిన అభ్యర్థి 10వ తరగతి వరకు తెలుగు మాధ్యమంలో చదివి ఆ తర్వాత ఇంటర్ చేసి డిఎడ్ పూర్తి చేశారు. మరాఠీ మాధ్యమంలో పోస్టు కోసం ఓపెన్ స్కూల్లో 10వ తరగతి పాస్ అయ్యారు. నిబంధనలకు విరుద్ధమని సర్టిఫికేట్లను పరిశీలన బృందం నివేదిక ఇచ్చిన లాలూచీ పడి ఆ నివేదికను బయటకు రాకుండా పోస్టింగ్ ఇచ్చారు. సదరు అభ్యర్థి జిల్లా కేంద్రంలో 2 రోజులుగా సాగుతున్న ఉపాధ్యాయ శిక్షణకు హాజరు కావడంతో ఈ అక్రమం వెలుగులోకి వచ్చింది. రైట్ మిత్రమా, ఇక్కడ ముఖ్యంగా చూడండి ఈ మరాఠీ మాధ్యమం కావచ్చు, ఉర్దూ మాధ్యమంలో కావచ్చు,
ఖచ్చితంగా ఆ అభ్యర్థి ఏదో ఒక డిగ్రీలో ఉర్దూ సబ్జెక్ట్ తీసుకొని ఉర్దూ మీడియంకి ఎలిజిబుల్ కావడం, మరాఠీ తీసుకొని మరాఠీ మాధ్యమంలో సెలెక్ట్ కావడం ఇది కరెక్ట్ కాదు మిత్రమా. తప్పకుండా ఆ అభ్యర్థి ఆ డిఎడ్లో ఆ మెథడ్ అనేది చదివి ఉండాలి. అది రూల్ మిత్రమా, అది క్వాలిఫికేషన్ తప్పకుండా కావాల్సింది. చూడండి, ఒక విషయాన్ని నేను చెప్తున్నాను. చూడండి, ఇక్కడ ఒక అభ్యర్థి ఫస్ట్ అన్ని తెలుగు మీడియంలో చదివి డిఎడ్ చేశారు. డిఎడ్ చేసిన తర్వాత మళ్ళీ డిగ్రీలో ఒక సబ్జెక్టు ఉర్దూగా తీసుకోవడం జరిగింది అనుకోండి. అతను ఉర్దూ మీడియంకి ఎలిజిబుల్ కాదు మిత్రమా. ఎందుకంటే ఖచ్చితంగా ఉర్దూకు సంబంధించినటువంటి మెథడ్ కూడా చదివి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డిఎడ్లో చదివినటువంటి 5 మెథడ్ తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, మ్యాథ్స్ ఉంటుంది. సో అదేవిధంగా ఈవీఎస్కి సంబంధించి ఈ మెథడ్స్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ లాంగ్వేజ్కి సంబంధించిన ఉర్దూ మెథడ్ కూడా తప్పకుండా చదివి ఉండాలి ఉర్దూ మీడియంలో సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థికి. రెండో విషయం, కొంతమంది బీఎడ్ చేశారు, బీఎడ్లో తెలుగు ఎల్పి తెలుగు తీసుకొని మళ్ళీ డిగ్రీలో ఒక సబ్జెక్ట్ తీసుకొని మళ్ళీ ఇంకో డిగ్రీ చేసి ఓపెన్లో అక్కడ ఒక ఉర్దూ సబ్జెక్ట్ని తీసుకొని ఎల్పి ఉర్దూకు ఎలిజిబుల్ లాగా రాసుకొని సెలెక్ట్ కావడం జరిగింది. సో ఇలాంటి చాలా ఉన్నాయి. కాబట్టి ఆ ఉర్దూ మీడియం ఎస్జిటిలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు కూడా కావచ్చు, ఎస్జిటి మరాఠీ మీడియంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులు తప్పకుండా వారు డిఎడ్లో ఆ మెథడ్ని చదివి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎస్జిటి ఉర్దూ మీడియంలో ఉంటే తప్పకుండా ఉర్దూ మెథడ్ చదివి ఉండాలి. ఎస్జిటి మరాఠీ మీడియంలో ఒకసారి సెలెక్ట్ అయినట్లయితే ఎస్జిటి మరాఠీ మీడియంలో సెలెక్ట్ అయినట్లయితే అతను ఖచ్చితంగా డిఎడ్లో ఆ మరాఠీ మెథడ్ అనేది చదివి ఉండాలి. సో ఇది రూల్ మిత్రమా. సో చదివి ఎలా బోధించాలనే మెథడే లేనప్పుడు ఆ పోస్టుకు నాట్ ఎలిజిబుల్. సో ఇది కరెక్ట్ కాదు. కాబట్టి చాలా ఫర్ ఎగ్జాంపుల్ నిర్మల్ డిస్టిక్లో ఇలాంటి కేసెస్ని రిజెక్ట్ చేయడం జరిగింది అక్కడ డిఓ గారు. సో ఇక్కడ కొన్ని దగ్గర తెలిసాకని మాత్రం యాక్సెప్ట్ చేసి పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది. సో అది మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే అభ్యర్థికి ఎలా బోధించాలనే మెథడే లేనప్పుడు అదే మీడియంలో ఎలా సెలెక్ట్ చేయడం కరెక్ట్ కాదు. చూడండి, మీరు తెలుగు మీడియం తెలుగు మెథడ్ చదువుతారు, తెలుగులో ఎస్జిటి తెలుగు మీడియంలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా మనకు ఎస్జిటి డిఎడ్ చేసిన వారు తెలుగు మీడియంలో వారు ఇంగ్లీష్ మీడియం కూడా ఎలిజిబుల్. ఎందుకంటే ఇంగ్లీష్ మెథడ్ కూడా మనం చదువుతాము. కానీ మీకు ఉర్దూ మీడియం మనకు ఉండదు కాబట్టి ఉర్దూ మీడియంకి ఎలా ఉర్దూ మెథడ్ మనకు ఉండదు కాబట్టి ఉర్దూ మీడియంకు నాట్ ఎలిజిబుల్. మీరు డిగ్రీలా ఫస్ట్ ఇంటర్ చేసి డిఎడ్ చేసి మళ్ళీ డిగ్రీలో ఒక సబ్జెక్ట్ ఉర్దూ తీసుకొని ఎలిజిబిలిటీ కోసం మనము తీసుకున్న అది నాట్ ఎలిజిబుల్ మిత్రం, ఆ మీడియంకి నాట్ ఎలిజిబుల్. ఎందుకంటే ఇక్కడ మీ యొక్క ఈ టీటీసీలో డిఎడ్లో మెథడ్ అనేది కంపల్సరీ, అప్పుడే ఆ యొక్క మీడియంకి ఎలిజిబుల్. ఎందుకంటే ఈ మెథడ్ లేనప్పుడు దాన్ని బోధించడానికి అర్హత అనేది ఉండదు. అది రూల్ మిత్రమా. సో దీని మీద క్వశ్చన్ చేసినట్లయితే తప్పకుండా నెక్స్ట్ మెరిట్లో ఉన్న వారికి కంపల్సరీ ఉద్యోగాలు అనేటివి వస్తాయి. సో దాన్ని గమనించే ప్రయత్నం అయితే చేయండి మిత్రమా. మొత్తానికి ఈ యొక్క అభ్యర్థి నవీన్ కుమార్ అనే అభ్యర్థిని న్యాయం చేయాలి. సో విచారణ జరిపి ఆ యొక్క అభ్యర్థికి పోస్టింగ్ ఇవ్వాలని అభ్యర్థి అయితే వేడుకుంటున్నారు. ఇక నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మిత్రమా, మనకు పిఎన్బిలో 350 స్పెషలిస్ట్ ఆఫీసర్ ఉద్యోగాల్ని భర్తీ కోసం అయితే నేషనల్ బ్యాంక్ దరఖాస్తులు అయితే కోరుతుంది. చూడండి మిత్రమా, జాబ్ ఫేర్కు 50,000 మంది. సో నిరుద్యోగత ఎలా ఉందో చూడండి ఒకసారి. మన యొక్క రాష్ట్రంలో కొన్ని వేల మంది జాబ్ క్యాలెండర్కి అటెండ్ కావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి 3,618 మందికి ఆ ప్లేస్మెంట్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ ఇక్కడ లాస్ట్ దరఖాస్తులు అయితే ప్రారంభమయ్యే మిత్రమా. మొత్తానికి డిఎస్సి నోటిఫికేషన్ వస్తుంది మిత్రమా. సో దాంట్లో ఎలాంటి సందేహం లేదు, ఇది అందరికీ మనకు తెలిసినటువంటి విషయమే. డిఎస్సి 2025లోనే ఎగ్జామ్ అవుతుంది, అదే 2025లో మీరు అపాయింట్మెంట్ అవుతారు. నెక్స్ట్ మరో టెట్లో మనకు ఏప్రిల్లో నెక్స్ట్ మంత్లో టెట్ నోటిఫికేషన్ కూడా ఉంటుంది. సో టెట్ నోటిఫికేషన్ ఉంటే మరీ ఇంకో లేట్ అవుతుందని లేట్ ఏమి ఉండదు మిత్రమా. సేమ్ గతంలో ఏ విధంగా జరిగిందో అదే విధంగా అయిపోతుంది. రిక్రూట్మెంట్ కూడా ఫాస్ట్గా అవుతుంది. మీరు మీ యొక్క ఫోకస్ అంతా సిలబస్ని కంప్లీట్ చేసే దాని మీద ఉంచండి, తప్పకుండా మీకు జాబ్ అనేది వస్తుంది. జాఫర్ ఎడ్యుకేషన్ మీకు సపోర్ట్గా ఉంటుంది. తప్పకుండా ప్రతి క్వాలిటీ మెటీరియల్ పీడిఎఫ్ నోట్స్ మీకు ఫ్రీగా అందిస్తుంది, కరెంట్ అఫైర్స్ ఫ్రీగా అందిస్తుంది. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి మిత్రమా. సో ఈ ఒక విషయాన్ని అయితే చెప్తున్నాను. సో ఇక్కడ మీడియం వైజ్గా ఉర్దూ ఫర్ ఎగ్జాంపుల్ కంప్లీట్గా తెలుగు మీడియం బేసికల్లీ చదివి డిఎడ్ కూడా తెలుగు మీడియంలో చదివి ఎలిజిబిలిటీ కోసం డిగ్రీలో ఒక సబ్జెక్ట్ ఇంటర్ తీసుకోవడం కావచ్చు, ఇంటర్లో ఒక సబ్జెక్ట్ ఇంటర్ చేసి ఎప్పుడు డిఎడ్ తర్వాత ఒకవేళ ఓపెన్ ఇంటర్ చేసినట్లయితే ఓపెన్ ఇంటర్లో ఒక సబ్జెక్ట్ మరాఠీ కావచ్చు ఉర్దూ కావచ్చు తీసుకున్నట్లయితే సో ఈ యొక్క ఇంటర్ తోటి డిఎడ్ చేసి ఉండాలి. ఈ డిఎడ్ తర్వాత ఈ ఇంటర్ అనేది నాట్ ఎలిజిబుల్. సో దీన్ని పరిగణలోకి తీసుకోరాదు. రెండోది, ఒకవేళ డిగ్రీ చేసినట్లయితే
ఆ డిగ్రీలో ఎలిజిబిలిటీ కోసం ఒక మరాఠీ సబ్జెక్ట్ కావచ్చు, ఒక ఉర్దూ సబ్జెక్ట్ కావచ్చు, లాంగ్వేజ్ని తీసుకున్నా తప్పకుండా ఆ డిఎడ్లో ఆ యొక్క మెథడ్ని చదివి ఉండాలి. అది రూల్ మిత్రమా. సో అది చాలామందికి తెలియక చాలామందిని యాక్సెప్ట్ చేయడం జరిగింది. సో ఆ యొక్క అంశాన్ని గమనించి తప్పకుండా ఎవరున్నా మీ యొక్క అందుబాటులో మీరు చెప్పవచ్చును. సో అది రూల్ కాదు, అది ఎలిజిబుల్ కాదు మిత్రమా. సో దాన్ని గమనించే ప్రయత్నం చేయండి. రైట్. ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చిన అప్డేట్స్ చాలా ముఖ్యమైనవి మిత్రమా. సో మీరు అందరూ తప్పకుండా ఉపయోగపడింది అనుకుంటే లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ని అందించండి. సో మీకు అన్ని రకాల జాఫర్ ఎడ్యుకేషన్ సపోర్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.